వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కల్తీ లిక్కర్లో జోగి రమేష్ బుక్ అయ్యారా అంటే ఎస్. ఒకసారి అద్దేపల్లి జనార్దన్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో అది ఒకసారి ఇక్కడ చూద్దాం. బిఫోర్ దట్ చూసే ముందు ఏంటంటే ఒక చిన్న డైరెక్ట్ ప్రశ్న ఇక్కడ అడిగేద్దాం. అంటే లాస్ట్లో అడగాల్సిన పని లేదు. ఇన్ జనరల్గా ఏదైనా విచారణ జరుగుతోంది అన్నప్పుడు దీంట్లో ఉన్నటువంటి సూత్రధారులు పాత్రధారులు ఎవరు అన్నప్పుడు దానికి సంబంధించిన వీడియోలు కానీ ఆడియోలు కానీ బయటికి రావడం అనేది చాలామంది చెప్పేది ఏంటంటే విచారణలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా బయటికి ఎలా వస్తాయి, అది విచారణని ప్రభావితం చేయడమే కదా అని అడుగుతారు. కొన్ని స్పెషల్ కేసెస్లో ఒక అబద్ధం ప్రచారం బాగా జరుగుతోంది అన్నప్పుడు ప్రభుత్వం కావచ్చు, లేదంటే ప్రభుత్వ నిర్ణయంతో ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కొన్ని సాక్ష్యాలు రిలీజ్ చేయాల్సిందే 100%. లేదు అంటే వివేకానంద రెడ్డి హత్య కేసు గుర్తుంది కదా, సేమ్ అలాగే రాష్ట్రం మొత్తం అంతా కూడా నిద్రపోతుందన్నమాట ఒక అబద్ధంతో. అందువల్ల దీని మీద తప్ప ఒప్ప అంటే 100% తప్పు ఒప్పు అని చెప్పలేను, కానీ డిస్క్రిషన్ మాత్రమే. అది పోలీసులే రిలీజ్ చేశారా, సిట్ వాళ్ళు రిలీజ్ చేశారా, ఆర్ ఎల్స్ నిజంగానే ముందే బయటకు వచ్చి మీడియా వాళ్ళకి బయటకు వచ్చిందా. చాలామంది మెజారిటీ అనేది ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇష్టారాజ్యం వాళ్ళ చెల్లుతుంది కాబట్టి వాళ్ళు ముందే రిలీజ్ చేశారు తప్పుదో పట్టించడానికి అంటూ వైసీపీ వాళ్ళ వర్షన్. సో దీని మీద న్యాయ నిపుణులతోటి డెఫినెట్గా సంప్రదించి వాళ్ళని అడగాలి. అడిగిన తర్వాత దాని మీద మాట్లాడదాం. అంటిల్ దెన్ ఈ వీడియో ఒకసారి చూడండి, అద్దేపల్లి జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని. దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండా జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పనులు చల్లాలి, వాళ్ళు యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి లేలో పెట్టన్నారు సార్. నేను ఇబ్రాహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్రారెడ్డి తమ్ముళ్ళపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. ఇప్పుడు నేను అక్కడ వైన్ షాప్లో వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోరవేష్గా చెప్పాను సార్. అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు. నేను అక్కడ లోపల అతను ఉన్న పాలక సిద్ధాన్ని అతను పట్టుకొని అవన్నీ రూమ్ అద్దెకి తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్. చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి అన్నీ రెడీ చేయించు, మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్, లేబుల్, క్యాప్లు అన్నీ, దాన్ని కలిపేదానికి కావాల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేశాను సార్. అది ఎప్పటికప్పుడు 1 నెల 2 నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి. రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరు లేని సమయం చూసి దాన్ని గవర్నమెంట్ మీద బొజ్జాలుగా నీకు ఏం కాదు, నీకు ఏమైనా ఇబ్బంది అయినా నేను చూసుకుంటాము. నేను బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానండి. ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ నుంచి తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎక్కడో ఆఫ్రికాలో డిస్టరీస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపో, నీకు దానికి కావాల్సిన అమౌంట్ 3 కోట్లుగా మేము సర్దుతాము, నువ్వు అది ఇవన్నీ ఏం చెప్పకుండా మామూలుగా ఏం తెలియనట్టుగా ఉండు, నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తూ ఉండే ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పారు సార్. అదేవిధంగా తిరుగుతూ ఉంటుంది. ఏ నెలకానే అక్కడ కుర్రోడు కూడా వెళ్ళిపోతానంటే నేను గట్టిగా అడిగాను సార్, ఇబ్బంది అవుతుంది అని అడిగితే మొన్న సెప్టెంబర్ 20వ తారీఖు తర్వాత ప్లాన్ చేద్దాం, నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో కనుక్కో అంటే నేను కనుక్కుంటే ఆఫ్రికాలో ఉన్నానని చెప్పాడు సార్. అయితే నువ్వు కూడా ఆఫ్రికా వెళ్ళిపో, అతనితో టచ్లో ఉంటూ నేను పెట్టుబడి పెడతానని చెప్పి కమిట్మెంట్ తీసుకో, నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం, అమౌంట్ అంతా మీ బ్రదర్కి చేస్తాం, మీకు ఎటువంటి పరిస్థితులు ఏమీ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము, ఎట్లాగో ఇబ్బందులు పడ్డావు కదా, మీకు ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు, దాన్ని వెళ్ళిపో, అక్కడైతే నీకు అన్ని రకాలుగా ప్లస్ అయితే నీకు బాగుంటుంది. మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది, మాకు కూడా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకాల భయపెట్టి కొంచెం డబ్బు ఆశ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను. ఆ తర్వాత లాస్ట్కి ఇంకా
నేను టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పాను సార్ 24 వెళ్తానికి. అప్పుడు 23 మళ్ళీ ఇంటికి రమ్మన్నాను సార్. ఇంటికి వెళ్ళాను సార్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ నాయకులు జోగి రమేష్ గారు, జోగి రాము, నాగిరెడ్డి, స్వామి గారు అట్లా ఉన్నారు సార్. ఇంకా పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఒక నిమిషం మామూలుగా మాట్లాడి తర్వాత వాళ్ళందరినీ సెట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా ఏలూరు జిల్లా కొల్లేరు ఏరియాలో ఉంటాడు సార్. నాకు నారాయణపురం బాగున్నప్పుడు అక్కడ ఫైనాన్షియల్గా వచ్చాను సార్. అతని ద్వారా ఈ డిపార్ట్మెంట్కి అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్. మున్సిపల్ జైలులో రైడ్ చేయించి అది సరికంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ ఏదైనా తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి యాంటీ చేసుకొద్దాం ట్రై చేశారు. కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్దన్ అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మీ దాని మీద కూడా చూపించేద్దాం, నువ్వు అక్కడ బాధ్యత పెట్టే సరుకులు ఇక్కడ తెచ్చిపెట్టేసి గొడవలో పెట్టు, అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి నేను సురేష్ మా ద్వారా సాక్షి టీవీను వాళ్ళందరినీ తీసుకొని వస్తాను, నాయకులందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్నీ అక్కడ తెప్పించి పెట్టించారు సార్. వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ లీక్ చేయించి తమ్ముడు ద్వారాను మీడియా సాక్షి మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఏలూరు ఆయన ద్వారా ఇట్లా డిపార్ట్మెంట్కి అన్నిటికీ చేసి అది పెట్టించారు సార్. మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్. పక్కన గోడంలో బాధితులుగా ఉన్న గోడంలో అంతతో ఆగిపోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ ఎన్ని బాగా చేస్తున్నట్టుగా ఖాళీ క్యాన్లు కూడా తెప్పించి పెట్టించారు సార్. ఖాళీ ఎంటీ క్యాన్లు పెట్టారు సార్. ఎంటీ క్యాన్లు పెట్టించేసి ఇదంతా బాగా జరిగిపోతుంది, ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాలో ఇలాగే చేస్తున్నారు అని చెప్పి అని బాగా బాగా హైలైట్ చేశారు సార్. ఈ గవర్నమెంట్కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది, బాగా జరిగింది, నీకు చూసుకుంటా నువ్వు రావాల్సి లేదని చెప్పారు సార్. నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు యాంటిసిపేట్ వేరే అర్థాలు సంపం కూడా అక్కడ తీసుకోలేదు సార్. దీంతో పాటు మా తమ్ముడిని కూడా అరెస్ట్ చేసి మా తమ్ముడికి చేస్తానంటూ కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్, కలుస్తారని కూడా. ఆ లాయర్ గారి ద్వారా కూడా నాకు ఏం జరిగిందని నాకు నమ్మకం లేదు సార్. నాకు ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది, నేను వల్ల ఇబ్బంది పడింది అన్నీ చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ గారు సహకరిద్దామని చెప్పి నేను వచ్చేసాను సార్. ఇదంతా మేము నమ్మదగ్గగా మేమెందుకు నమ్మాలి? ఇది మీరు ముందు మీ ఫ్రెండ్నే కదా మీ ఆయన జయచంద్రారెడ్డి, ఆయన అసలు ఆయన ఎందుకు ఇరికించారు? మరి ఈ విషయంలో ఇరికించలేదు సార్. ఆయన ఏం చేశాడంటే పెద్దిరెడ్డి గారు రామచంద్రెడ్డి గారు పక్క కాన్స్టిట్యున్సీ, ద్వారకా రెడ్డి ఆ కాన్స్టిట్యున్సీ, మిగిలిరెడ్డి ఆయనే చూసుకుంటాడు మొత్తం. మీ ఫ్రెండ్కి మళ్ళీ గెలవడం, మీ ఫ్రెండ్కి రాదు సీటు, మొత్తం మా ఆంధ్రలోనే ఉంటుంది, మీ ఫ్రెండ్కి ఏం కాదు, పోయినా ఎట్లాగో ఓడిపోయినట్టే కదా, ఇక మళ్ళీ సీటు రాదు, గెలవడం మీ ఫ్రెండ్ ఎట్లాగో ఆఫ్రికాలో వ్యాపారాలు చూసుకుంటాడు, మీరు కూడా అక్కడికి వెళ్ళిపోయి చూసుకొని మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్. నాకు ఇక డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా పబ్లిక్ ప్రెజర్ చేయడం, రిలయన్స్ వాళ్ళు, శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రెజర్ చేయడం వల్ల నేను ఉండే అన్ని ఆప్షన్కి వచ్చేసింది సార్. నేను ఉండే ఇల్లు కానీ ఉండే బార్ ప్రిమిసెస్ కానీ ఆప్షన్కి వచ్చేసింది సార్. ఇక నాకు తట్టుకోలేక ఆయన చెప్పింది వినేసి ఆయన ఆస్తి ఇచ్చిన 3 కోట్లు నాకు ఇస్తారనుకున్నాను, ఎప్పుడైనా తీరుతారనుకొని నేను ఓకే అన్నాను సార్, చేసేదానికి ఓకే అన్నాను సార్. మరి ఈయన ఎన్నాళ్ళుగా పరిచయం మీకు? ఈయన నాకు చిన్నప్పటి నుంచి పరిచయం సార్, జోగి రమేష్ గారు. నాకు నేను చిన్నప్పటి నుంచి నాకు జయచంద్రారెడ్డి చదువుకున్నప్పుడు సార్ మాకు ఇంజనీరింగ్ విద్యానగర్ ఎంబీకేరెస్ట్ గూడూరు దగ్గర దానిలో ఎంబీకేరెస్ట్ చదువుకున్నప్పుడు పరిచయం సార్. మళ్ళీ ఎలక్షన్ టైంలోనే మేము వెళ్ళాం సార్ ఆయన దగ్గరికి. ఆ టైంలో మా క్లాస్మేట్స్ అందరం వెళ్ళి కలిసి అక్కడ క్యాంపెయిన్ దగ్గర వెళ్ళి పార్టిసిపేట్ చేసాం సార్. ఆ తర్వాత ఇక మళ్ళీ ఎప్పుడైతే ఇట్లా వైన్ షాప్ వచ్చి ప్లాన్ చేశారో ఇక రమేష్ గారు ఈ విధంగా చేద్దాం, నువ్వు వెళ్ళు వైన్ షాప్ తీసుకుంటాను మాట్లాడు, ఇది చేద్దాము, నీకు ఉపయోగపడుద్ది, నీ ఫ్రెండ్ వల్ల నీకు ఉపయోగం లేదు కదా, నా వల్ల ఉపయోగం ఉంటుంది, అతనికి ఏం లేదు, అతనికి ఏం పోదు, ఆయన ఆల్రెడీ ఇలా ఓడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ఇక ఇలా చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా, నాకు కూడా ఏ కేసు లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ ఇది చేయడానికి.
ఎప్పుడైతే వీళ్ళు ఇట్లా చేశారో ఇక నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు సార్. ఇక ఎవరు ఇస్తానా లేదు, నేను ఎట్లాగో ఇబ్బంది పడిపోయాను, ఇంకా మళ్ళీ ఇక ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వచ్చి ఇక సరెండర్ అయితే గవర్నమెంట్ శిక్షణ దానికి రెడీ అయ్యి వచ్చేసాను సార్ నేను. చూసారుగా, అది సంగతి. వెనకాల ఎవరు ఉన్నారు అంటే ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అనిశ్చితపరచడానికి, టీడీపీ మీద మళ్ళీ గొడవ చేయడానికి, గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ మీద దాడి చేయడానికి, లేదంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా అన్నారు కాబట్టి పట్టాభి నేను వెళ్ళి ఆయన్ని వినతిపత్రం ఇచ్చి వివరణ కోరదాం అనుకున్నాను అంటూ కర్రలు, కత్తులు, రాడ్లు ఇవన్నీ కూడా తీసుకుని ఆ రోజు వెళ్ళడం జరిగింది. చూసారా, అలాగా ఒక కుట్ర ఏదైతే చేశారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే ఫార్ములాని ఇప్పుడు కూడా అమలు చేద్దాం అనుకొని సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి రచ్చ, అబద్ధ ప్రచారాలు వీటన్నిటిని చూసుకొని మాకేదో మైలేజ్ వచ్చేసిందని ఫీల్ అవుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న దాంట్లో జోగి రమేష్ గారు కూడా అప్పట్లో ఒక డైలాగ్ బాగా ఫేమస్ అయ్యేది, బావ కళల ఆనందం కోసం అని. అలాగా ఇక్కడ అన్న కళల ఆనందం చూడడం కోసం నేను ఈ కార్యాచరణ ఎత్తికెత్తుకున్నాను అన్నట్టుగా ఈ కల్తీ మద్యం ఈ వ్యవహారంలోకి ఎంటర్ అయిపోయారు. అండ్ అఫ్ కోర్స్ దీని మీద సేమ్ మొన్న మనం మాట్లాడుకున్నట్టే ఏదైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినటువంటిదే, నేను ఇక్కడ ఇద్దరిని నేను తప్పుపడుతున్నా, కూటమి ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాను, అట్ ద సేమ్ టైం గత ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాను. ఎందుకంటే 500 కోట్ల వ్యవహారం తమ్మళ్లపల్లె ఆ ములకల చెరువు ఏరియాలో అక్కడ జరిగింది అని చెప్పని అన్నారు కాబట్టి 500 కోట్లు సంపాదించుకున్నారు 5 ఏళ్లలో, సంవత్సరానికి 100 కోట్లు చొప్పున అని లెక్కలు వాళ్లే చెప్పారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 350 కోట్లు సంపాదించుకుని దానికి బాగా అలవాటు పడిపోయినటువంటి వైసీపీ నేతలు ఆ కూటమి ప్రభుత్వం అయితే ఏముందిలే, అధికారులు మన వాళ్లే ఉంటారు కదా, గత 5 ఏళ్లలో మనతో పనిచేసినటువంటి వాళ్ళు, వాళ్ళని మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పి హ్యాపీగా మేనేజ్ చేసుకుంటూ ఈ ఏడాదిన్నరలో కూడా 150 కోట్లు సంపాదించుకున్నారు. అంతే తప్ప ఇంకొకటి కాదు. ప్రభుత్వమే అప్పట్లో ఈ కల్తీ మద్యాన్ని అమ్మింది, ఇప్పుడేంటంటే ఈ ప్రైవేట్ షాపుల్లో తీసుకెళ్ళి వీళ్ళు అమ్ముకుంటున్నారనమాట. సో వీళ్ళ మీద నిఘా అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఆఫ్రికా మూలాలు ఏంటి ఇవన్నీ కూడా చూసుకున్నాం. అసలు మూలాలు ఇక్కడ మన దగ్గర ఉన్నాయి అనేటువంటి తెలుస్తోంది. జోగి రమేష్ ఇందులో ప్రధాన పాత్రధారిగా ఉన్నారు అని చెప్పి అద్దేపల్లి జనార్దరావు చెప్పారు. తంబళ్లపల్లిలో మద్యం దుకాణాలని లాటరీలో పొందాను, జోగి రమేష్ మద్యం తయారీ ప్రారంభించాలని చెప్పారు. ఒకవేళ దొరికితే ప్రభుత్వంపై బురద చల్లొచ్చు, తంబళ్లపల్లి నుంచే ప్రారంభించాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి జయచంద్రారెడ్డి గతంలో వైఎస్ఆర్సీపీలో పనిచేయడం, ఎన్నికలకి ముందే తెలుగుదేశం పార్టీలోకి రావడం, అనూహ్యంగా టికెట్ పొందడం, డబ్బులే ప్రాతిపదిక, అంతకుమించి ఏం లేదు, డబ్బులే ప్రాతిపదిక, మొహమాటం ఏం లేదు. సో ఇక్కడ వీళ్ళందరూ సిండికేటు ఇవన్నీ కూడా బయటపడ్డాయన్నమాట. ఇది ఇందులో జరిగినటువంటి అంశం. సో తర్వాత అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పినటువంటిది, అద్దేపల్లి నరసింహరావు చెప్పినటువంటిది, ఆ తర్వాత జయచంద్రారెడ్డి, తర్వాత గోవర్ధన్ అని ఇంకొక పేరు, గన్నవరంలో దొరికింది, ఇంకొక చోట జరిగింది, ఇవన్నీ కూడా వచ్చాయి. సో ఏదైతే గతంలో 7 డెన్లు పెట్టుకొని ఆ లిక్కర్ స్కామ్ అంతా జరిగిందో క్యాష్ ట్రాన్సాక్షన్స్ తోటి, దానికి ప్లస్ కల్తీ మద్యానికి ఇవన్నీ కూడా ఒకసారి లింక్ పెట్టుకొని ప్రజలు ఆలోచిస్తే ఏం జరిగిందని తెలుస్తుంది. ఇప్పటికీ కూడా ఏం చేస్తున్నారంటే అనేక షాపుల్లో కల్తీ మద్యమే అమ్ముతున్నారు ఇది అంటూ కొన్ని వీడియోలు బయటకు రిలీజ్ చేస్తున్నారు. ఆ రిలీజ్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్త అండి, ఎందుకంటే సాక్ష్యాధారాల కోసం వాటిని కనుక ల్యాబొరేటరీకి పంపిస్తే అప్పుడు అసలు విషయాలు బయటపడతాయి. ఎస్, డెఫినెట్గా నిజంగా కల్తీ మధ్యమే అక్కడ ఇది ఉంది అనేది తెలిస్తే మాత్రం ప్రభుత్వానికి చురకలంటించడం ఖాయం. రేపొద్దున వీళ్ళు కూడా కిందకి దిగిపోతారు, అందులో మొహమాటం లేదు. కానీ లేదు, మేము ఇలాగే ప్రాపగాండా చేసుకుంటూ వెళ్తాము, ఇదే మేము ముందు నుంచి చేస్తున్నది అనుకుని వెళ్తే కృష్ణ జన్మస్థానాలు కొత్తగా నిర్మించాల్సి వస్తుంది రాష్ట్రంలో అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. సో ములకల చెరువు నకిలీ మద్యాన్ని పట్టుకున్నారు, తర్వాత ఇబ్రహీంపట్నం పట్టుకున్నారు, తర్వాత గన్నవరంలో పట్టుకున్నారు. ఇక ఏ విధంగా వీళ్ళు రాతలు కోతలు చేసుకుంటూ వచ్చారని తెలిసిందే. ఇక జోగి రమేష్ అయితే ఆయన ప్రమాణాలు చేసేస్తున్నారు, ఏకంగా నన్ను ఇందులో మొత్తం అంతా ఇరికించడానికి చూస్తున్నారు, లిక్కర్ స్కామ్లో ఎలాగైనా నన్ను ఇరికించాలని చూస్తున్నారు, నేను కూటమి కంటగింపుగా ఉన్నాను, నేను ప్రభుత్వం మీద ప్రజా సమస్యల మీద నిత్యం నేను పోరాడుతున్నాను, అటువంటి పోరాటం చేస్తుంటే నన్ను వచ్చి ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు అంటూ ఆయన చెప్పడం కాస్త హాస్యాస్పదంగానే అనిపిస్తోంది. ఆఫ్రికా జనార్దన్ రావు ఎందుకు వెళ్ళారు, జోగి రమేష్ ఇచ్చిన సలహా మేరకు వెళ్ళారు అని చెప్పి ఒక వాదన. సరే వెళ్ళారు అనుకుందాం, అనారోగ్యం అని ఎందుకు చెప్పారు, పోనీ అనారోగ్యం అని చెప్పిన తర్వాత ఏ హాస్పిటల్లో చికిత్స పొందారు, ఆయనకి అక్కడ ఏం జరిగింది, ఇవి ఉన్నాయంటే లేదు. హ్యాపీగా మళ్ళీ అక్కడి నుంచి అనారోగ్యంతో వచ్చాను ఒక వీడియో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఇండియా వచ్చారు. ఇండియా వచ్చి
పోలీసులకు లొంగిపోయారు, పోలీసులు పట్టుకుని తీసుకొచ్చారు, విచారణ జరుగుతుంది, వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కలుగులోంచి మొత్తం అన్ని బయటకు వచ్చి మా మీద బురచల్లేస్తున్నారు, మేము ఇందులో లేము, అదంతా కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటిది అన్నారు. కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి తలకాయ నొప్పులు చాలా ఉన్నాయి. కల్తీ మద్యాన్ని నెత్తికి వేసుకోవాల్సినటువంటి అవసరం అయితే డెఫినెట్గా ఉండదు. కానీ ఏం చేశారంటే డబ్బులకి కక్కుర్తి పడిందో తెలుగుదేశం పార్టీ, లేదంటే అగ్రనాయకత్వం ఈ ఎలక్షనీరింగ్లో ఎవరిని ఎన్నుకోవాలి, ఆ సీట్ ఎవరికి ఇవ్వాలి అనే చోట్ల అనేక తప్పులు చేశారు. అసలు చేర్చుకుని చేసినటువంటి తప్పు వల్లే ఈరోజు అసలైనటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు కొంతమంది దూరంగా వెళ్తున్నారు పార్టీకి. ఈ కొసర తెచ్చుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళతో వచ్చిన వాళ్ళు, అన్యాయాలు, అక్రమాలు గత 5 ఏళ్లలో రుచి మరిగినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీని దెబ్బతీస్తున్నారు అని చెప్పి కార్యకర్తలే బాహాటంగా చెప్పుకుంటున్నారు. సో ప్రజల ప్రాణాలు తీస్తోంది కల్తీ మద్యం అంటే 100% తీస్తోంది, తీసింది కూడా. దానికి ఆద్యులు ఎవరు, ఎక్కడ అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలోనే ఇదంతా జరిగింది. కావాలంటే అది దేశంలోనే కాదు విదేశాల్లో కూడా జరిగినటువంటి ఘటనలు, వాస్తవాలన్నీ మీడియాలో బయట పెడుతూనే వస్తున్నాం ఒక్కొక్కటి కూడా. అయినప్పటికీ ప్రజల్లో మాకున్నటువంటి పలుకుబడి, మాకున్నటువంటి డబ్బు, మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మా ఇష్టం వచ్చిన ప్రచారం చేస్తాం ప్రజల్లోకి, మాకు పై వాళ్ళ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి అనేటువంటి దాంతో రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడుతూ మోసం చేస్తూ ఒక అనిశ్చితి క్రియేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు అనేది మాత్రం సుస్పష్టం. సో జోగి రమేష్ రేపమాప అరెస్ట్ అనేది తప్పదు కల్తీ మద్యం కేసులో. ఇందులో అయితే మొహమాటం లేదు. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళు ఎవరూ కూడా అవసరం లేదు సమాజంలో. వాళ్ళు ఖచ్చితంగా సమాజ బహిష్కరణ జరగాలి, లేదంటే పూర్తి స్థాయిలో ఇక వాళ్ళ జీవితం కృష్ణ జన్మస్థానానికే పరిమితం కావాలి. ఇందులో పరివర్తన అంటూ ఏం ఉండదు. ఎందుకంటే డైరెక్ట్గా ఒక మర్డర్ చేశాడు అనుకోండి, పశ్చాత్తాపడతాడు తర్వాత కనీసం. ఎందుకంటే ఎన్నో కేసులు చూస్తున్నాం మనం. ఆగస్టు 15కి రిలీజ్ చేసేది, జనవరి 26కి రిలీజ్ చేసేవి, రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టినటువంటివి అనే కేసులు చూస్తాం. కొన్నేళ్ల తర్వాత పశ్చాత్తాపడి నా వల్ల ఇలా జరిగింది, అందువల్ల ఆయన రిలీజ్ చేస్తున్నాము అనేటువంటిది ఉంటుంది కనీసం. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక స్వార్థంతో, అక్కడ క్షణికావేశం, ఇక్కడ స్వార్థంతో 10 మందిని చంపడానికి కల్తీ మద్యాన్ని ఉపయోగించుకోవడం, ఇవన్నీ చేయడం అంటే 10 కుటుంబాలని శాశ్వతంగా దూరం గీసేయడమే. సో అలాంటి వాటికి శిక్ష అంటే రాజ్యాంగాన్ని ఇక్కడ ఖచ్చితంగా మార్చుకోవాలి, శిక్షా స్మృతిని ఖచ్చితంగా మార్చుకోవాలి. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.